శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మీరు ఏం చెప్తారు భయస్తున్నాడు బాబు. మీరు దాసరి గారి శిష్యులేగా? అవునండి, ప్రథమ శిష్యుడిని. భక్తులా శిష్యులా? భక్తుడండి, భక్తుడు. అందుకే పుస్తకం రాశా. అదే అదే. సో మరి అంటే శిష్యులని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను నిజమైన శిష్యుడిగా భావిస్తాను నేను. ఓకే, ఇంకా భక్తుడి కింద లెక్కే. భక్తుడి కింద లెక్క. ఓకే రైట్. ఇంకొక పేరు చెబుతాను నేను, కోడి రామకృష్ణ గారు నా కొలీగ్. ఇద్దరు కలిసి పనిచేసాం. ఓకే. సో వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఒకటి ఉంది. ఏముందండి, 100 చిత్రాలు పైన చేశారు వీళ్ళిద్దరు. మా గురువు గారు 150 చేస్తే వీడు 115 చిత్రాలు చేశాడు కోడి రామకృష్ణ గారు కదా. అవును. మరి వీళ్ళిద్దరు ఇంత మంచి దర్శకుల్ని మన తెలుగు తెరకి పరిచయం చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఇంకా ఒక వ్యక్తి ఉందంటే రాఘవ్ గారు. రాఘవ్ గారు. ఈ రోజు ఆయన గురించి చెప్పుకున్నాం. చాలా ఏం చేద్దంటే అలాంటి వారిని గురించి మనం చెప్పుకోవట్లేదు. ఏం చేద్దంటే టాలెంట్ ఎక్కడుంటే అక్కడ వెతికి పట్టుకుని, ఆయనకి చదువు లేదు. రాఘవ్ గారి గురించి వచ్చారు కదండి, మేనేజర్ స్థాయి నుంచి వచ్చారు కదా. మేనేజర్ కాదండి బాబు, చాలా కింద స్థాయి నుంచి వచ్చాడు. ట్రాలీ పుల్లర్ స్థాయి నుంచి, బాయ్ నుంచి, క్లీనర్ నుంచి, ఈ స్థాయి నుంచి వచ్చి ఒక టాలెంట్ ని గ్రహించడం అనేది, అంటే ఒక ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు ఇద్దరిని పరిచయం చేసిన ఘనత అతనికి ఉందంటే, అంటే చదువుకున్న వాళ్ళు కానీ, తర్వాత చాలా బ్రెయిన్ మాకు ఉంది అనుకున్న వాళ్ళు కానీ చాలా ఆలోచించవలసిన విషయం అండి రాఘవ్ గారి గురించి. ఎందుకంటే రాఘవ్ గారి గురించి తప్పకుండా మనం స్మరించుకోవాల్సిందే, చెప్పుకోవాల్సిందే. మా గురువు గారు నమస్కారం పెట్టి ఏకైక నిర్మాత రాఘవ్ గారు ఒక్కడే. ఇన్ని సినిమాలు తీసిన ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఒక్క రాఘవ్ గారికి నమస్కారం పెడతాడు. సో అందుకని ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు అంటారు కానండి, ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో 2013లోనో 1913లో జన్మించాడంటారు ఆయన. తూర్పుగోదావరి జిల్లా నారాయణమ్మ నాగమ్మ తల్లిదండ్రులని పేరు. ఆయన తమిళియన్ అంటారండి చాలా మంది. ఆయన ఎప్పుడు కూడా తమిళియన్ అంటారు కానీ తెలుగువాడు అని ఎప్పుడు అనుకోరు, కానీ అచ్చ తెలుగువాడు. అంటే మేము కొంచెం దగ్గరగా అక్కడ పనిచేసాం కాబట్టి మేము కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్తున్నాను. లేదా నాకు తెలియదు, నేను తమిళనే అనుకున్నాను. ఆవిడ పెళ్లి చేసుకుంది కూడా తమిళ అమ్మాయిని. ఆవిడ ఎంకే రాధా అని ఒక తమిళ నిర్మాత ఉన్నాడు, ఆయన చెల్లెల్ని వీళ్ళు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన పొజిషన్కి వచ్చిన తర్వాత సరే, ఈయన ఫస్ట్ సోడాలు అమ్మాడండి. సోడాలు ఎక్కడ విజయవాడ మారుతి టాకీస్ లో. ఇది వరకు మూకీ చిత్రాలు వచ్చాయి తెలుసు కదండి. మూకీ చిత్రాలు వచ్చినప్పుడు, ఆ మూకీ చిత్రాలు వచ్చినప్పుడు వివిధ రకాలైన సౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ మిమిక్రీ చేస్తూ ఉండాల్సిన పోస్ట్ ఒకటి ఉంది. అది కస్తూరి శివరావు గారికి ఇచ్చారు. అప్పుడు కస్తూరి శివరావు గారు థియేటర్ గేట్ దగ్గర నిలబడి ఆ స్క్రీన్ చూస్తూ వివిధ రకాలైన సౌండ్స్ ఇస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండేవాడు. ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది అంటూ జరిగింది ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చేసేవాడు. అప్పుడు ఈ రాఘవ ఈ కుర్రాడుగా పారిపోయాడు. 8 ఏటనే పారిపోయాడు ఇంట్లోంచి. ఈస్ట్ గోదావరిలో పుట్టిన తర్వాత 8 ఏటనే రికాబుగా పారిపోయాడు కుర్రతనంలోనే. ఏం చేద్దంటే వాళ్ళ లక్ష్యాలు ఇది ఏమి లేకుండా వచ్చాడు. ఒక లక్ష్యం కానీ ఒక ఇది చేద్దామని కానీ ఏమి ఉండదండి అతనికి అప్పట్లో. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని వాళ్ళు ఏదో ఒక పని చేసి బతుకుదాం లేకుండా వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ తేలాడు. ఇక్కడ తేలి సోడాలు అమ్మటం మొదలు, ఏదో పని చేయాలి కదా తిండికి, సోడాలు అమ్మటం మొదలు పెట్టాడు. ఆ సోడాలు అమ్ముతూ ఈయన వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు కదా, ఈయనకి సోడాలు ఇస్తా ఉండేవాడు కస్తూరి శివరావు గారికి. అంటే కస్తూరి శివరావు గారు తనని పెట్టుకున్నాడు ఆయన. ఒరే నువ్వు ఎక్కడ అమ్మినా కూడా నాకు సోడాలు ఇస్తా ఉండరా అని చెప్పేసి రోజుకి 2 అణాలు జీతం అంట అతను రాఘవ్ గారికి. ఇది అయిపోయిన తర్వాత, బెజవాడ నుంచి అయిపోయిన తర్వాత సినిమా వాళ్ళు ఎవరెవరో వెళ్తుంటే కలకత్తా పారిపోయాడు ఈయన. సినిమా వాళ్ళు ఎవరైనా కలకత్తా కది. సో బెజవాడ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందో, సరే ఎవరితోనో వెళ్ళిపోయాడు, కుర్రాడు కదండి, ఎవరితోనో వెళ్ళిపోయాడు. అక్కడ చెంబియా టాకీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ట్రాలీ పుల్లర్గా చేరాడు. ముందు ఏమండి ట్రాలీ పుల్లర్గా చేరాడు. అక్కడ ఎక్స్ట్రా వేషాలు వేసాడు, చిన్న వేషాలు. ఎక్స్ట్రా వేషాలు వేసిన తర్వాత
రఘుపతి వెంకయ్య దగ్గర చేశాడు. రఘుపతి వెంకయ్య గారి దగ్గర చేరాడు. సి పుల్లయ్య దగ్గర ప్రొడక్షన్లో చేశాడు అసిస్టెంట్గా. అంటే ఎంతమంది దగ్గర చేశాడు? కస్తూరి శివరావు గారి దగ్గర కూడా చేశాడు. వీళ్ళందరి దగ్గర చేశాడు. మొత్తం జమినీ వాసన్ దగ్గర చేశాడు. మొత్తం వీళ్ళందరూ పనిచేస్తూనే ఉన్నాడు, నేర్చుకున్నాడు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు, మెడ్రాస్ వచ్చాడు. అంటే వాళ్ళతో పాటు మెడ్రాస్ వచ్చేస్తారు. ఎవరితో ఒక యూనిట్తో పాటు వెళ్ళిపోవటమే. పని దొరికితే చాలు వెళ్ళిపోవటమే, వచ్చేటివి ఏదో పని దొరికితే చేయడు. ట్రాలీ పుల్లర్ చేశాడు, కాఫీలు అందించడం, క్లీనర్గా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మెడ్రాస్ వచ్చిన తర్వాత టంగుటూరు ప్రకాశం గారి దగ్గర, ఆయన మెడ్రాస్లోనే ఉండేవాడు, టంగుటూరు క్లీనర్గా కూడా చేశాడు అసిస్టెంట్గా. ఏది రాజకీయ నాయకుడి దగ్గర. ఇంతమంది దగ్గర చేసిన తర్వాత అనుభవం వచ్చింది. తర్వాత ఈ రాష్ట్రాలన్నీ తిరిగిన తర్వాత భాషలు కూడా నేర్చుకున్నాడు. ఇలా భాషలు నేర్చుకున్నప్పుడు ఈ మెడ్రాస్లో ఈ జమినీ వాసను ఇతని గురించి తెలుసుకుని ఇక్కడ జమినీలో కూడా పనిచేశాడు. వాసన్ దగ్గర కూడా పనిచేసినప్పుడు ఫారిన్ వాళ్ళు వచ్చి టార్జాన్ కమ్స్ ఇండియా అనేది సినిమా, ఇంగ్లీష్ సినిమా తీస్తుంటే అన్ని భాషలు తెలిసిన మేనేజర్ కావాలి మాకు ఇక్కడ లోకల్గా అని చెప్పారండి. ఆ సినిమా తీస్తే ఇక్కడ మెడ్రాస్లో తీస్తే అంటే రాఘవన్ రికమెండ్ చేశాడు జమినీ వాసన్ గారు, పంపించాడు అక్కడ. రాఘవన్ రికమెండ్ చేస్తే ఆయన ఈ ఇంగ్లీష్ సినిమా చూస్తూ రోమ్ కూడా వెళ్ళాడు. ఆయన రోమ్ తీసుకెళ్ళాడు. మరి అంతే కదా, కలకత్తా వెళ్ళి అన్ని భాషలు నేర్చుకున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ కలకత్తాలో అన్ని భాషలు వస్తాయి కదండి దాదాపుగా. అందరికి రాదు, బట్ అందుకంటే హిందీ వాళ్ళ దగ్గర పనిచేశాడు, చెమిరియా దగ్గర పనిచేశాడు కదా. చెమిరియా దగ్గర పనిచేస్తే హిందీ ఉర్దూ వస్తుంది అక్కడ. ఏమండి తర్వాత తెలుగు అలాగే వచ్చు. తర్వాత ఇక్కడ మెడ్రాస్ వచ్చిన తర్వాత తమిళు, కన్నడ, ఈ పిక్చర్స్ అన్ని పనిచేశాడు ఆయన. ఏమండి అందరి దగ్గర పనిచేశాడు కాబట్టి అన్ని భాషలు వచ్చు. ఏమండి ఒక ఇంగ్లీష్ అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు, ఏదో నేర్చుకుంటాడు. ఏమండి ఇది వచ్చిన తర్వాత అంచేతంటే వాళ్ళకి కావాల్సింది లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళే కావాలి వాళ్ళకి. వాళ్ళు ఇంగ్లీష్ తెలియటం అర్థం కాకపోతే ఇప్పుడు లోకల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్టిస్టులు కావాలంటే ఆర్టిస్టులు తీసుకురావాలి. అప్పుడు ఎవరు చూస్తారు? ఇప్పుడు మనమైనా వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు లోకల్ మేనేజర్ని పెట్టుకుంటాం మనం. సినిమా వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఎవరైనా. ఏంటంటే వాళ్ళకి పరిచయాలు ఉంటాయి, లొకేషన్స్ కానీ భాషలు కానీ పరిచయాలు ఉంటాయి. అందుకని అలా పెట్టుకుంటాం. అలాగా తర్ఫీదు అయ్యాడు ఇతను. అంటే ఇప్పుడు వండుకున్నమ్మకి ఒక్క కూరను, రొక్కు తినమ్మకి 100 కూరలు అంటారు చూసారా? అలాగా అందరిలో తిరిగి ఈయన బాగా నిష్ణాతుడు అయ్యాడు భాషల్లో. నిష్ణాతుడు అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఈ మెడ్రాస్లో వచ్చాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వేషానికి జూనియర్ ఆర్టిస్ట్ లాగా క్యూలో కూడా నుంచున్నాడు. ప్రాక్టీస్ స్టూడియోలో దేంట్లో క్యూలో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అంతకు ముందు సంగతి చెప్తాను. ఈ పొజిషన్ రాకముందు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్ళాడు. వెళ్ళి అప్పటికి ఫుడ్ లేదు, పెట్టేవాళ్ళు ఎవరు లేక జూనియర్ ఆర్టిస్ట్ లైన్లో నిలబడమంటే నిలబడ్డాడు. లైన్లో రేషన్ ఫుడ్ పెట్టేవాళ్ళు అంటారు అక్కడ జూనియర్ ఆర్టిస్ట్కి అప్పట్లో. ఏమండి వెళ్ళి అలాగా ఒక్కసారిగా 4 రోజుల నుంచి ఫుడ్ లేకపోవడంతో తినేసి పడిపోయాడు రాఘవ. ఈ బాధలన్నీ పడలేక ఒకసారి ఏం చేశాడంటే అక్కడ బావి ఉంటే బావిలో పడిపోయాడు, సూసైడ్ చేసుకుంటాడు. అటెంప్ట్ చేశాడు. అంటే ఈ పొజిషన్ రాకముందు, ఏది జమినీ వాడు పొజిషన్ రాకముందు, అంటే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. పడిపోయాడు. పడితే అప్పుడు పాము ఒకటి కరిచింది. అసలు పట్టమే చచ్చిపోతారు, పాము ఒకటి కరిచింది. సురద పడిపోయాడు. సురద అందరూ చూస్తారు కదా, వాళ్ళు అరుపులు అబ్బా అని ఏదో అరుస్తారు కదండి. అక్కడ స్టూడియో కాబట్టి అందరూ ఉన్నారు కాబట్టి అతను పైకి తీశారు. పైకి తీసుకెళ్ళి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు సూసైడ్ నేరం కింద. ముందు అసలు ఫస్ట్ ఎయిడ్ అనేది లేదు. ఫస్ట్ ఎయిడ్ కట్టేశారు అక్కడ. తర్వాత ఆ తర్వాత సూసైడ్ నేరం కింద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కానీ ఈ ఏమనుకున్నాడు రాఘుల్, అమ్మయ్య ఫుడ్ పెడతారు వీళ్ళు, జైల్లో పడేసినా కూడా ఇది ఒక మంచితే మనకి ఫుడ్ వెతుక్కోక్కర్లేదు అనుకున్నాడు. అంటే ఈయన పడ్డ కష్టాలని చెప్తున్నా. ఒక మనిషి పైకి వచ్చే ముందు ఎన్ని కష్టాలు పడతారని దానికి చెప్తున్నాను. అంటే దానికి ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ కావాలండి దానికి. అంటే ఎన్ని తట్టుకోవడానికి. ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి ఇది అయ్యాడు తప్ప, కానీ ఆ తర్వాత నుంచి అతను స్టబర్న్ అయిపోయాడు. సరే ఇదే ఫుడ్ పెడతారు అనుకున్నాడు. తీస్తే ఇది చేసి ఇట్లాంటి ఏదో పట్టుకోవడం ఏంటి పోలీసులు అనుకున్నారు. ఈ ఫుడ్ కూడా దండగా పోరా అన్నారు, నిన్ను అరెస్ట్ చేయడం దండగా అని చెప్పి పోమన్నారు. మళ్ళీ వేటలో పడ్డాడు. వేటలో పడి అక్కడి నుంచి నానా రకాలుగా క్లీనర్ గాను, బాయ్ గాను, ట్రాలీ పుల్లర్ గాను, తర్వాత ఈ స్టంట్ మ్యాన్లో చేరాడు. కొంచెం బొద్దుగా ఉంటాడు.
స్టంట్ మ్యాన్ లో చేరి ఈ బిఎస్ సుబ్బారావు గారు రాజుపేట సినిమాకి స్టంట్ అసిస్టెంట్ గా చేశాడు. స్టంట్ అసిస్టెంట్ కంటే స్టంట్ మ్యాన్ లో ఒకటిగా. ఓకే. ఇప్పుడు లావుగా ఉంటే ఏం చేస్తారంటే తీసుకొచ్చి రిహార్సల్ చేయడానికో లేకపోతే ఆ ఫైటర్స్ కి ఏమైనా అందించడానికో అసిస్టెంట్ గానో పెట్టుకుంటా ఉంటారు. అలా చేశాడు. తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలంటే అందించడానికి ఒక మనిషిని పెట్టుకుంటారు, ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ అలాగా పాతాళ భైరవిలో కూడా పనిచేశాడు. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ గా ఈ స్టంట్ అసిస్టెంట్ స్టంట్ దీనిగా పనిచేసిన ఫైనల్ గా ఈ స్టేజ్కి వచ్చాడు. జమినీ వాసు ఇన్ని చేస్తూ అక్కడి నుంచి అసిస్టెంట్ నుంచి మేనేజర్ నుంచి ఇలా వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత శివాజీ గణేష్ గారి సంస్థలో కూడా చేశాడు మేనేజర్ కింద. చేసిన తర్వాత కె బాలచందరు మేజర్ చంద్రకాంత్ అనే సినిమా డ్రామా ఆడుతూ ఉండేవాడు ఎక్కువ పాపులర్గా, కె బాలచంద్ర గారు. దాన్ని శివాజీతో సినిమా తీయాలని చెప్పేసి ఒక శివాజీ చూడాలని ఒక కోరిక. అప్పుడు శివాజీ కంపెనీలో చేస్తున్న రాఘవని పిలిచి నువ్వు చేయవయ్యా అని చెప్పేసి రాఘవని పిలిచాడు. శివాజీ గణేష్ని తీసుకొచ్చే బాధ్యత. ఇప్పుడు మేనేజర్లు పట్టుకుంటాం కదండి, ఇప్పుడు మీ దగ్గర రావాలంటే ఎవరో ఒకరిని పట్టుకుంటాం కదా, అలాగా పట్టుకుని చేశాడు. చేసేటప్పుడు శివాజీని తీసుకొచ్చి సినిమా చూపించాడు. సినిమా ఆయనకు నచ్చింది. రైట్స్ కొనడానికి రైట్స్ కొన్నాడు ఆయన. ఎవరి పేరు మీద కొన్నాడు? వాళ్ళ పేరు మీద కొనలా, రాఘవ్ పేరు మీద ఒక సైడ్ లో కొన్నాడు ఆయన బినామీ కింద. అంటే రాఘవ్ పేరు కూడా పెట్టాడు రైట్స్ కొన్న వాళ్ళల్లో. ఆ కొన్న తర్వాత ఎవరో ఆ రైట్స్ అమ్మేస్తే, హిందీకో దేనికో అమ్మేస్తే ఆ రైట్స్ లో భాగం వస్తే రాఘవ్ గారికి కూడా ఇచ్చారు. పేరు పెట్టినందుకు ఇచ్చారు. దాంతో ఏం చేశాడు ఈయన, పరివర్తన అనే తెలుగు సినిమాని తమిళకి డబ్ చేసి అమ్మేశాడు. దాంట్లో డబ్బులు వచ్చింది. ఇప్పుడు ఈ జెమినీకి వెళ్ళాడు కదండి రోమ్ లో, అక్కడ ఒక కొన్ని వేల డాలర్లలో వచ్చి ఇచ్చారటండి రోమ్ లో. అయ్యి ఉన్నాయి ఇతని దగ్గర. జెమినీకి రోమ్ నగరానికి ప్రొడక్షన్ మేనేజర్గా వెళ్ళాడు కదా, వచ్చినప్పుడు అక్కడ ప్రొడక్షన్ చూసినందుకు, ప్రొడక్షనే కాదండి ఇతను చాలా రకాల పనులు చేస్తాడు. అన్ని పనులు చేసేవాడు ఆయన, ఆల్ ఇన్ ఆల్. చేసినప్పుడు వచ్చాడు. అక్కడ కొన్ని ఇంగ్లీషు క్యాసెట్స్ అని పట్టుకొచ్చి ఏ కామేశ్వరరావు అని కలుపుకున్నాడు ఈయన, ఒక పార్ట్నర్. ఏ కామేశ్వరరావు అని నిర్మాత ఉన్నాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్. అప్పుడు ఏం చేశాడంటే పరివర్తనలో డబ్బులు వచ్చినాయి. ఇవన్నీ కలిపి ఏ కామేశ్వరరావుని కలుపుకుని ఒక ఫల్గుణ సంస్థ బ్యానర్ని ఏర్పాటు చేశాడు ఆయన, సినిమా తీద్దామని. ఇంత అనుభవం ఉంది కదా. అవును. ఇప్పుడు ఎంత అనుభవం అంటే దాదాపు 8వ సంవత్సరంలో పారిపోయినోడు ఇప్పుడు యుక్త వయసు వచ్చింది. ఏమంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎంకే రాధా సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు ఈయన. వీళ్ళకి 2 పిల్లలు. అది పర్సనల్ విషయం, అంతవరకు చాలు. ప్రతాప్ అనే అతను ప్రశాంత్ అనే కూతురు. ప్రతాప్ థియేటర్ అని కట్టాడు, డబ్బింగ్ థియేటర్ మెడ్రాస్ లో. ఏమండి ఒక బిల్డింగ్ అది కట్టాడు, పైకి వచ్చిన తర్వాత. సరే, ఇది అయిన తర్వాత ఏకామేశ్వర ఫల్గుణ పిక్చర్స్ లో జగత్ కిలాడీలు ఇంగ్లీష్ పిక్చర్ బేసిస్ మీద ఇంగ్లీష్ పిక్చర్స్ నాలెడ్జ్ బాగా ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళతో సినిమాకి వెళ్ళాడు కదా అక్కడికి, ఆ నాలెడ్జ్ బాగా సంపాదించుకున్నాడు ఈయన. ఏం చేద్దంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు 3వ క్లాస్ చదివి ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు అలాగే నేర్చుకున్నాడు ఇతను కూడా. కాకపోతే ఆయన నైసు, ఈయన మాసు, అన్ని నేర్చుకున్నాడండి. ఆయన తక్కువ తీసడానికి వీల్లేదు మనకు రాఘవ్ గారిని. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక గురువు గారి గురించి ఇలా చెప్పాడు, ఇలా ఇంగ్లీష్ పిక్చర్స్ ఇలాగ నేను తెచ్చుకుని దాన్ని బట్టి సబ్జెక్ట్ బేస్ చేసి నేను ఇలా చేసుకున్నాను అని చెప్పాడు ఆయన. నాతో కూడా చెప్పాడు ఇంటర్వ్యూలో. నేను గురువు గారి కోసం ఇంటర్వ్యూ చేశాను. నేను జగత్ కిలాడీలు తీశాడు ఆయన. జగత్ కిలాడీలో ఎస్వి రంగారావు, జగత్ జంత్రీలు, జగత్ జట్టీలు, ఈ 3 సినిమాలు తీశాడు ఆయన. అన్ని జగత్ కామన్ అన్ని ఇంగ్లీష్ పిక్చర్ బేసిస్. తర్వాత సునీల్ చౌదరి మేనకోడలు అనే సినిమా తీశాడు. దానికి దాసనారాయణ డైరెక్టర్, రచయిత డైలాగ్ రైటర్. మేనకోడలు అనే సినిమా తీశాడు ఆయన, సునీల్ చౌదరి. ఆ తర్వాత సునీల్ చౌదరి గురువు గారితో బలిపీఠం అనే సినిమా తీశాడు. దానికి ఆర్గనైజర్ రాఘవ్ గారే. ఈయన ఆధ్వర్యంలో తీశాడు. ఏం చేద్దంటే ఆయన కొత్త సినిమాకి రాఘవ్ గారి ఆధ్వర్యంలో మేనకోడలు తీశారు. అప్పుడే దాసనారాయణ పరిచయం. అప్పుడే దాంట్లోంచే ఇక్కడ తీసుకొచ్చారు ఈ డైలాగ్ కరెక్షన్స్ కి. ఒక ఆయన ఎవరో రాసిన డైలాగులు, పేరెందుకు రాసిన డైలాగులు నచ్చకపోతే దాసనారాయణ గారితో కరెక్ట్ చేయించుకుని డైలాగులు
చేసుకున్నాడు. దాసరి నారాయణరావు గారిని ఆయన పొగిడినట్టు ఎవరో పొగడండి. అంటే ఈజ్ #1. సైకిల్ మీద వచ్చి డబ్బులు కూడా ఆశించకుండా నా దగ్గర పనిచేశాడు ఆయన, మీ గురువు గారు అని నాతో చెప్పాడండి. అందుకే ఆయన అంత పైకి వచ్చాడు ఆయన. అంటే నాకు ఇష్టమైన డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు అని చెప్పాడండి. ఏమండి, అయిన తర్వాత అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 3 సినిమాలు అయిపోయింది. 3 సినిమాలు కూడా ఎస్వి రంగారావు గారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎస్వి రంగారావు మెయిన్ క్యారెక్టర్. ఒరే రాఘవ అనేవాడు ఆయన. నేను గురువు గారికి చెప్పినప్పుడు రంగారావు గారు అలిగి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చారని చెప్పాను. ఇదివరకు చెప్పుకున్నాను గురువు గారి దగ్గర. ఈ సినిమాలు అయిన తర్వాత మళ్ళీ సినిమా తీయాలని చెప్పేసి ఎవరి కథ చెప్తే వాళ్ళకి డైరెక్షన్ ఇస్తారు ఫస్ట్. అదే ఫస్ట్ స్టార్టింగ్. చెప్తే అప్పుడు గురువు గారు అంటే ఇంట్రెస్ట్ కదా, నువ్వు చెప్తే నీకు ఇస్తానయా అన్నాడు ఆయన. నారాయణరావు గారు ఇస్తానన్నాడు. అంటే ఈ బ్రెయిన్ అంతా ఇంగ్లీష్ బ్రెయిన్, క్రైమ్ బ్రెయిన్ కాబట్టి ఇంగ్లీష్ పిక్చర్ బేస్ చేసుకుని ఒక కథ చెప్పాడు ఆయన. ఆయన రాసుకున్న కథలు వేరే ఉన్నాయి, కానీ అకార్డింగ్ టు ఇది ప్రొడ్యూసర్ మైండ్ని బట్టి కదా కథలు చెప్తారు జనరల్గా. దాసరి నారాయణరావు అప్పుడే ఆలోచించాడు ఆయన. ఈ బ్రెయిన్ క్రిమినల్ బ్రెయిన్ కాబట్టి ఇలాంటి కథలే చెప్పాలని చెప్పేసి ఇంగ్లీష్ పిక్చర్ బేస్ చేసి ఒక కథల్ని చెప్పాడు ఆయన. చెప్తే మామూలుగా ఉంది, నేను తీసే సినిమాలాగా ఇది ఇంకేం కథలు లేవా అన్నాడు. అయితే నేను రాసుకున్న ఒరిజినల్ కథ ఉంది సార్, అది చెప్పమంటే చెప్తాను అన్నాడు ఆయన. అని చెప్తానంటే చెప్పు అన్నాడు. మీకు నచ్చుద్దో లేదో అన్నాడు. నచ్చిందో లేదో చెప్పేది నేను విన్న తర్వాత కదా, నాకు నచ్చింది ఎందుకు నచ్చుతాను అనుకుంటున్నారు అని చెప్పాడు. అప్పుడు చెప్పిన కథే తాతమ్మ. విపరీతంగా నచ్చేసింది ఆయనకి. ఇదేంటి సార్ మీరు ఇది నిజంగానే నచ్చిందా అని గురువుగారు ఇది అక్కడి నుంచి దాని డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలని నేను గురువుగారు దాంట్లో చెప్పాను. నేను డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోవటం, డైరెక్షన్ తీసేయమంటాం అవన్నీ చెప్పాను. ఏమండి, అయిన తర్వాత తాతమ్మడు తీశాడు. అది ఎంత సూపర్ హిట్టో అక్కర్లేదు, చెప్పక్కర్లేదు. అలా వరుసగా గురువు గారితో 3 సినిమాలు తీశాడు. 3 సినిమాలు అదే తాతమ్మనుడు, సంసారం సాగరంలో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు గారు, జయంతి, సత్యనారాయణ, ఈ 2 సత్యనారాయణ మెయిన్ బేసిస్. తర్వాత ముందు తాత మనవడిలో సోమన్ బాబు దగ్గరికి వెళ్ళారు. సోమన్ బాబు అన్నాడు డేట్స్ ఇస్తానన్నాడు. ఇస్తానన్న తర్వాత డైరెక్టర్ మరి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నాడు. రాఘవ్ గారి స్టబర్డ్నెస్ గురించి చెప్పుకోవాలంటే ఒకటి డిస్ట్రిబ్యూషన్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఇది కూడా స్టబర్డ్నెస్. సోమన్ బాబు అన్నాడు కొత్త డైరెక్టరా ఆలోచిద్దాం, డేట్స్ నాది కన్ఫ్యూజన్గా ఉన్నాయి అన్నాడు. తప్పున్నాడు. సోమన్ బాబు గారు హీరోగా డేట్స్ ఏమన్నాడు దాసరి నారాయణరావు గారికి. అదే దాసరి నారాయణరావు గారికి తర్వాత ఆయన మళ్ళీ ఇచ్చాడు సక్సెస్ అయ్యాక. అంటే ఇండస్ట్రీ అంటే ఆయన ఎన్ని బాధలు ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన చిక్కు ఏంటంటేనండి, ప్రతివాడు కొత్తవాడే వచ్చినప్పుడు. ఇప్పుడు 1000 మైళ్ళు వెళ్ళాలని కూడా మొదట అడుగు వేయాలి కదండి. అంతే కదా, అలాగే కదా. అందుకని ప్రతివాడు సోమన్ బాబు గారు ఎన్ని బాధలు పడ్డారో ఆయన కథలో చెప్పుకున్నాం. ఆయన ఎలా అంటారు ఈయన కొత్తవాడని? కొత్తలో ఏముందో తెలుసుకోవాలి కదా. అంటే ప్రతివాడు అలాగేనండి. అంటే ఆయన ఒక్కళ్ళే కాదు. అలా ఎంకరేజ్ చేసిందల్లా రామారావు గారు కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసింది ఇచ్చేశారు. అంచేత ఆయన చేయదు అన్నాడు. అయితే వేరే డైరెక్టర్ చూస్తాను, నేను డైరెక్టర్ మాత్రమే ఆయనతోనే తీస్తున్నాను, ఆయన కథ నచ్చింది నాకు, ఆయన తీస్తున్నాను నేను, నువ్వు డేట్లు ఇవ్వద్దు నాకు అని చెప్పి రాఘవ గారు వచ్చేసారు. అప్పుడు రాజబాబుని పెట్టాడు. రాజబాబుని పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏం చేద్దంటే కొంచెం కామెడీ టైప్ కూడా ఉంది. ఆ తర్వాత కొంచెం మార్చుకున్నాడు ఆయన హీరోని బట్టి. హీరో సోమన్ బాబు అయితే వేరే విధంగా ఉండేది డీలింగ్. రాజబాబు వచ్చేటప్పటికి వేరే విధంగా డీల్ చేశాడు ఈయన కథని. ప్లస్ అయ్యారు రాజబాబు, ప్లస్ అంటే ఈయన కూడా మార్చుకున్నాడు, స్క్రీన్ ప్లే మార్చుకున్నాడు ఆయన. ఆ మారు వేషాలు వేయించి విజయ నిర్మల వాళ్ళు లంబాడి వాళ్ళలాగా వచ్చి ఇదంతా మార్చుకున్నాడు. అంటే డైరెక్టర్ పైన అక్కడే పనిచేసింది. ఆ తర్వాత 3 పిక్చర్లు వరుసగా తీశాడు ఆయన. వరుసగా తీసిన తర్వాత ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సినిమాలకు పనిచేసిన కోడి రామకృష్ణ డైరెక్షన్ చేస్తా అని చెప్పి అతనితో తీశాడు. చిరంజీవి రాఘవ గారి దాంట్లో తీశాడు ఫస్ట్. చిరంజీవి హీరోగా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.
తర్వాత గొల్లపూడి మారుతిరావు గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆ సినిమాలోని ఓకే. ఆర్టిస్ట్గా. గొల్లపూడి మారుతిరావు రైటరు. రైట్. జనరల్గా అన్నపూర్ణ వారి చిత్రాలకు కూడా గొల్లపూడి మారుతిరావు గారు రైటర్గా చేశాడు, చాలా చిత్రాలకి రైటరు ఆయన చేశాడు. తర్వాత రాజశ్రీ అనే రచయితని డైరెక్టర్ చేశాడు, చదువు సంస్కారం అని, రాజశ్రీ. తర్వాత గుహనాథన్ తమిళ డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు, తమిళ డైరెక్టర్ని తెలుగులో. ఓకే. తర్వాత ఆదిత్య అని కోటి రామకృష్ణ దగ్గర రైటర్గా పనిచేశాడు. ఆదిత్య తెలిసే ఉంటుంది ఎవరికి, అతన్ని కూడా డైరెక్ట్ చేశాడు. తర్వాత ఇంకొక అతను బంతులు ఈశ్వరరావు అని ఆ గురువుగారి శిష్యుడు, ఇంకొక అతను లాస్ట్ అతను కూడా డైరెక్ట్ చేశాడు, ఒక సినిమా చేశాడు. ఏమండి ఎంతమంది, దాదాపుగా 6గురిని ప్రొడ్యూస్ చేశాడు. జనరల్గా చిత్ర నిర్మాత చిత్రాలు తీసే నిర్మాత అంటారు, కానీ ఈయన డైరెక్టర్స్ నిర్మాత. డైరెక్టర్స్ నిర్మించిన ప్రొడ్యూసర్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్. అంచేత రాఘవ గారు ఇలాగ ఇదే అయిపోయింది. సరే ఇంత చేసి ఈయన మీరు 100 చిత్రాలు తీస్తే నేనేమో తక్కువ వాడినా అనుకున్నాడు రాఘవ గారు. ఏం చేశాడు ఆయన నేను 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతారని 105 సంవత్సరాలు బతికి ఆ తర్వాత పోయాడు ఆయన. 105 years. ఓకే. ఓకే. మీరు సినిమాలో ఉన్నారు, నేను నిజ జీవితంలో 105 సంవత్సరాలు బతికాను, మిమ్మల్ని దాటాను నేను అన్నాడు ఆయన. జీవితంలో 105 years బతికి చచ్చిపోయాడండి ఆయన. అది రాఘవ గారి కథ. ఎందుకంటేనండి ఇలాంటి నిర్మాణం అంటే ఇంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, మెయిన్ ఏ వ్యక్తి అయినా ఎదుటి వ్యక్తిలోని మేధస్సుని గ్రహించడం ఒకటి, అతని యొక్క ప్రతిభను గ్రహించడం ఒకటి, తర్వాత అది గ్రహించిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు, వాడితో ఏం తీస్తావు ఏడితో తీస్తూ ఉంటావు అని. అలాగే డిఎల్ నారాయణ గారి గురించి చెప్పుకున్నాం ఒకసారి. డిఎల్ నారాయణ గారి లాగా ఆయన కంటే కూడా ఈయన ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నాడండి ఈయన. అంటే తను నమ్మిన దాన్ని మళ్ళీ పక్కకు పోకుండా తరిగిపోకుండా ఎవరు చెప్పినా దాని సైడు వెళ్లకుండా దాని మీదే నిలబడ్డ ఘన నిర్మాత రాఘవ గారండి. అయితే చాలామంది డిస్ట్రిబ్యూట్ చేయనన్నారు, ఆర్టిస్టులు చేయనన్నారు. అయినా కూడా తను నమ్మిన దాన్ని, తన కథను నమ్ముకుని, వ్యక్తిని నమ్ముకుని సినిమాలు తీసిన ఘన నిర్మాత కె రాఘవ గారు అంటంలో సందేహం లేదు. ఎంచేతంటే ఇలాంటి చాలా మంది నిర్మాతలకు ఆదర్శం. ఎంచేతంటే ప్లస్ పాయింట్స్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు చాలామంది, కానీ ఏమీ లేకుండా ఎంకరేజ్ చేసిన నిర్మాతలు ఎవరన్నా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అందులో రాఘవ గారు ఒకడండి.